రాష్ట్ర దేశీయోత్పత్తి అనగానేమి అన్నాను. వాట్ ఈస్ ద స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అడిగాను. దానికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఒక నిర్ణీత కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయిన వస్తు సేవల కారకాల విలువ, ఫ్యాక్టర్ విలువ అని చెప్పాను. ఇక్కడ కాదండి, ఫ్యాక్టర్ ప్రైస్ కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్. రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో రంగాల వారీగా ఉత్పత్తి అయిన వస్తు సేవల ఉత్పత్తి విలువ, ఇది వచ్చేసి జిఎస్డిపి ఎట్ ఫ్యాక్టర్ ప్రైస్. ఇది ఓకే. ఇది ఈ భావన ఏం తెలియజేస్తుందంటే జిఎస్విఏ అట్ బేసిక్ ప్రైస్ సూచిస్తుంది రంగాల వారీగా. రాష్ట్రము లోపల రాష్ట్రము వెలుపల ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువ ఇది లేదు. మరి ఒక నిర్ణీత కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువ జిఎస్డిపి అట్ ఎంపీ, ఇది రైట్ ఆన్సర్ అండి. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైతే మీరు స్టేట్మెంట్ చూసారో ఆ స్టేట్మెంట్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్స్ ఎందుకు కాదో చెప్పాను, ఇది ఎందుకో చెప్పాను.